పాడేటప్పుడు ఇంకా ఆరాధన చేసేటప్పుడు కూడా మోగిస్తాంగా, చక్కగా మోగించుకుంటా చప్పట్లు కొడతా పాట పాడతాం కదా. మరి ఇదేంటి, ఇది కూడా మోగించేది. అది కూడా ఎప్పుడు మోగిస్తాం? పాటలు పాడేటప్పుడు, చర్చిలో ఆరాధన చేసేటప్పుడు మోగిస్తాం. ఈ కర్రతో ఏం చేస్తాం? డ్రమ్ము కొడతాం. డ్రమ్ ఎందుకు కొడతాం? పాటలు పాడేటప్పుడు సేమ్ ఆరాధన చేసేటప్పుడు చక్కగా ఇగో ఈ గజ్జలు ఒకళ్ళు తీసుకుంటారు, ఇది ఒకటి తీసుకుంటారు, ఈ డ్రమ్ ఒకళ్ళు తీసుకొని చక్కగా కొడతా ఉంటారు. అప్పుడు మనకేమనిపించిద్ది? అవ్వలే కొడుతున్నారు అనిపించిద్దా? అనిపిద్దా? అప్పుడు మనకు ఉండాలనిపించిద్దా, వెళ్ళిపోవాలనిపించిద్దా? ఉండాలనిపించింది కదా. ఎందుకు? చక్కగా కొడతా ఉంటే మనకు డ్యాన్స్ వేయాలనిపించింది కదా, అవునా కదా? చక్కగా డ్యాన్స్ వేయాలనిపించింది. సరే అని చెప్పి ఇవన్నిటినీ బైబుల్ ప్రకారం వాడచ్చా వాడకూడదా వినాలి. ఓయ్, ఇవన్నీ బైబిల్ ప్రకారం వాడచ్చా వాడకూడదా అని చూద్దాం. పాత నిబంధన కాలంలో అసలు వీటిని కనిపెట్టిన ఆయన పేరు నాబాలు. ఏం పేరు? నాబాలు. ఇప్పుడు ఈ స్టూల్ని ఎవరో ఒకరు కనిపెట్టే ఉంటారుగా, బైబిల్ని మీరు కనిపెట్టారా? మీరే కనిపెట్టారా బైబిల్ని? మరి మైక్ సెట్ని మీరే కనిపెట్టారా? ఈ మైక్ని మీరే కనిపెట్టారా? నోటితో చెప్పాలి. ఆ ఫ్యాన్ని, అది గోడను కూడా మీరే కనిపెట్టారా? ఎట్ట కట్టాలని కనిపెట్టలేదు. ఎవరో ఒక వ్యక్తి కనిపెడితేనే మిగతా వాళ్ళందరూ తెలుసుకుంటారు కదా. అట్లాగే వీటన్నిటినీ కనిపెట్టింది ఒక ఆయన పేరు నాబాలు. ఏం పేరు? నాబాలు. అయితే ఈయన కనిపెట్టాడు. ఇంకా తర్వాత నుండి వరుసగా ఎప్పుడైనా హ్యాపీ అనిపించింది అనుకో మనకి, సపోజ్ పెళ్ళి జరిగింది ఇంట్లో, ఏం చేస్తారు? పెళ్ళి జరిగితే సంతోషిస్తారు. సంతోషంతో ఏం చేస్తారు? పెళ్ళి అయిపోయిన సాయంత్రం డ్యాన్స్ వేస్తారు, పాటలు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టుకుంటారా? పెట్టుకోరా? ఎందుకు పెట్టుకుంటారు? డ్యాన్స్ ఎందుకు వేస్తున్నారు? పెళ్ళి జరిగింది కాబట్టి, హ్యాపీగా ఉండాలి కాబట్టి పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు. అట్లా చేసేవాళ్ళు అనమాట ఇంతకుముందు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? వీటితో డ్రమ్ములు కొట్టి ఎక్కడ కొడుతున్నాం? ఈ డ్రమ్ములు చర్చిలో కొడుతున్నాము, బయట కొడుతున్నాము, సినిమా పాటలకు కొట్టట్లేదా? కొడుతున్నారు. సినిమా పాటలకు కొడుతున్నారు, మళ్ళీ చర్చిలోకి వచ్చి దేవుడి పాటలకు కొడుతున్నారు. కరెక్టేనా? అది కరెక్టేనా? సినిమా పాటలకి దేవుడి పాటలకి ఒకటేనా? రెండు కాదు కదా. మరి రెండు కొట్టచ్చా? అట్లా తప్పు కదా. మరి చప్పట్లు మాత్రమే కొట్టాలి పాట పాడేటప్పుడు, ఇక మిగతా ఏమీ వాయించకూడదని బైబిల్లో ఉంది. అయితే తర్వాత దావీదు అని ఒక రాజు వచ్చాడు. ఎవరు వచ్చారు? దావీదు అని ఒక రాజు వస్తే ఆయన 4,000 మందిని మ్యూజిషియన్స్ని పెట్టాడు. మ్యూజిషియన్ అంటే ఏంటంటే, ఇప్పుడు వీటిని ఉన్నాయి కదా, వీటిని వాయించే వాళ్ళని మ్యూజిషియన్ అంటారు. ఇప్పుడు మీరు హాస్టల్కి వెళ్ళినప్పుడు సెమీ క్రిస్మస్లు చేస్తారా? సెమీ క్రిస్మస్లు చేసేటప్పుడు పాటలు పాడేటప్పుడు పక్కన వాయించే వాళ్ళు ఉంటారు చూసారా? డ్రమ్ములు వాయిస్తారు, పియానో వాయించేవాళ్ళు ఒకళ్ళు కూర్చొని ఉంటారు చూసారా కుర్చీలో, వాళ్ళని మ్యూజిషియన్ అంటారు. ఏమంటారు? మ్యూజిషియన్స్ అంటే వాయిద్యాలు వాయించేవాళ్ళు. ఏం వాయించేవాళ్ళు? డ్రమ్ములు వాయించేవాళ్ళు అని అర్థం. మనం ఏం చేస్తాం? మనం చేసే పని ఏంటి? నేనేం చేస్తాను? పాటలు పాడతాను, ఇంకా కథ చెప్తాను, ఇంకేం చేస్తాను? నేను బైబిల్ చెప్తాను, ఇంకా పాటలు పాడతాను. చాక్లెట్ ఇనా చెప్పాలిగా మరి మెయిన్గా. సరే చాక్లెట్స్. ఇప్పుడు మీరేం చేస్తారు? మీరు పాటలు పాడతారు, ఇంకా గొడవ చేస్తారు, ఇంకా చేయరా? అవును కదా, వెరీ గుడ్, భలే ఒప్పుకుంది అవునని. ఇంకేం చేస్తారు? మీరు గిచ్చుకుంటారు, కొట్టుకుంటారు, బూతులు మాట్లాడరా? అవును కదా. చూడండి చక్కగా ఎంత చక్కగా ఒప్పుకుంటున్నారు చూసారా పిల్లలు.
ఇంకా చదవకుండా ఉంటారు, చదవరు, టీచర్ చేత కొట్టించుకుంటారు. ఇంకా బూతులు కూడా తిడతారు. పిల్ల చూడు అని చక్కగా చెప్తుంది. ఇన్ని చేస్తారు మీరు. కానీ మీరు చేసే పని ఏంటి? మీరేం చేస్తున్నారు ఇప్పుడు? చదువుకుంటున్నారు చక్కగా. అయితే వీటిని వాయించే వాళ్ళు సపరేట్గా ఉంటారు. అయితే దావీదు రాజు ఎంతమందిని వాయించే వాళ్ళుగా పెట్టాడు అని అంటే 4,000 మందిని. ఎంతమంది? ఎంత? 4 అంటే నెంబర్ చూపించండి. వేళల్లో 4 నెంబర్. ఒకళ్ళేం ఇది చూపించారు, ఒకళ్ళేం ఇది చూపించారు, ఇంకోళ్ళేం ఎట్టన్నారు. ఇదా 4? మరేం 4 ఏది? వెరీ గుడ్. అలెక్కే భలే చూపించింది. క్లాప్స్ కొట్టండి. 4,000 మంది చక్కగా వాయిద్యాలు వాయించేవాళ్ళు వరుసగా నుంచుంటారు. అయితే అప్పట్లో బలిచ్చేవాళ్ళు. ఏమిచ్చేవాళ్ళు? బలి ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? చెప్పాను ఆల్రెడీ మీకు. బలి ఇవ్వటం అంటే ఏంటంటే చక్కగా మేకను ఒకటి తీసుకొచ్చి బలిపేటను ఒకటి గట్టులాగా కట్టి దాని మీద చక్కగా రక్తాన్ని ఇట్లా నరికేస్తారనమాట. ఇక అదంతా రక్తం అంతా పడి ఆ బలిపేటం అంతా తడిచిద్ది. దాన్ని బలి ఇవ్వటం అంటారు. ఎవరికి ఇస్తారు అని అంటే యెహోవా దేవుడికి ఇస్తారు. ఎవరికి? యెహోవా దేవుడికి. అది ఎప్పుడు పాత కాలంలో. మనం ఇప్పుడు ఇస్తున్నామా బలి? ఏమన్నా ఇవ్వట్లేదు కదా. చక్కగా మోకరించి యేసయ్యా నాకు ఇది కావాలని అడుగుతున్నారు, అడగట్లేదా? యేసయ్యా నేను ఈరోజు తప్పు చేశాను క్షమించే అని అడుగుతున్నారా లేదా? హాస్టల్లో అడుగుతున్నారు కదా చక్కగా. అప్పుడు దేవుడు వింటున్నాడా వినట్లేదా? వింటున్నాడు. సో ఇంతకుముందు చక్కగా బలిచ్చేవాళ్ళు. ఆ బలిచ్చేటప్పుడు వాయిస్తారంట ఈ డ్రమ్ములు. ఎప్పుడు వాయిస్తారు? బలి ఇచ్చేటప్పుడు ఏం వాయిస్తారు? డ్రమ్ములు, కంజరి. ఇంకా ఏం తెలుసు మీకు? వీటి పేర్లు ఏమో తెలుసా? గజ్జలు, డ్రమ్ము, ఇంకా గిలకలు, ఇంకేమో తెలుసా? కాంగో అంటారు, పియానో, ఫ్లూటు, సితారా, ఇవన్నీ వస్తాయి. అది ఎప్పుడు వాయించేవాళ్ళు పాత నిబంధన కాలంలో? బలి ఇచ్చేటప్పుడు వాయిస్తారు. సరే అని చెప్పి బలి ఇచ్చేటప్పుడు వాయిస్తున్నారని చెప్పి సరే బలిచ్చేటప్పుడు ఆపావా? ఎప్పుడు మోగించేవాళ్ళు డ్రమ్స్ అని అంటే బలి ఇచ్చేటప్పుడు మోగిస్తారు. ఇంక తర్వాత ఆరాధన చేస్తారు. మళ్ళీ ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, చక్కగా పాస్టర్ గారు నుంచొని బైబిల్ చదువుతారు, వాక్యాన్ని వినిపిస్తారు, అన్నీ జరుగుతాయి. సో ఆరాధన చేసేటప్పుడు డ్రమ్ములు మోగించరు. మళ్ళీ ఏం చేయరు? డ్రమ్ములు మోగించరు. ఆరాధన చేసేటప్పుడు డ్రమ్ములు మాత్రం మోగించరు. ఆరాధన ఎలా చేస్తారో తెలుసా? చక్కగా నుంచొని ఇట్లా తలలు దించుకుంటారు. ఏం చేస్తారు? ఇట్లా తలలు దించుకొని పాట పాడతారు. మనం ఎట్లా పాట పాడతాం? ఇట్లా తలెత్తి చప్పట్లు కొట్టుకుంటూ ఉంటాం, పక్కన వాళ్ళు గిల్లుతూ ఉంటాం, చక్కగా పక్కన వాళ్ళతో ఆటలాడుకుంటా చప్పట్లు కొడతాం. అయితే బైబిల్ ప్రకారం బైబిల్లో దేవుడు చెప్పిన విధంగా ఏం చేయాలి? చక్కగా తలలు ఇట్లా వంచి ప్రార్థన చేయాలి. చక్కగా ఇట్లా తలలు వంచి ఆరాధన చేయాలి. ఇట్లా తలలు వంచే దేవునితో మాట్లాడాలి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆరాధన చేసేటప్పుడు డ్రమ్ములు కొడుతున్నాం. కొట్టట్లేదా? కొడుతున్నాం. పాటలు పాడేటప్పుడు డ్రమ్ములు కొడుతున్నాం. బయట పెళ్ళిళ్ళప్పుడు డ్రమ్ములు కొడుతున్నాం. చక్కగా మనం హ్యాపీగా ఎగరాలన్నా ఏం చేస్తున్నాం? డ్రమ్ములు కొట్టట్లేదా? సో చర్చిలో ఏం చేయకూడదు? డ్రమ్ములు కొట్టకూడదు. ఓకే, అందరు మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు 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 అనే ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఆయన నిన్నటి వరకు మీరు ఎక్కల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు తండ్రి. ఎంతోమంది రోజు చెళ్ళకు నశించిపోవచ్చుగా మీరు మమ్మల్ని లాగ్ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకులో ఉంచారు. వందనములు తండ్రి. నా ప్రభువా నీకే వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. కథ భాగంలో నా తండ్రి ప్రభు వారి బిడ్డలకు బాగా అర్థమయ్యి నా తండ్రి వారి జీవితమునకు వారి బాటకు ఈ యొక్క కథ వారికి ఉపయోగపడటకు సహాయం చేయండి. వారి హృదయాల్లో ఈ యొక్క తండ్రి పార్ట్గా వారికి ముద్రించండి నాయన. వారి చదువులో తోడుగా ఉండండి, రాకపోకలో తోడుగా ఉండండి, ఆహార విషయంలో తోడుగా ఉండండి. సండే స్కూల్ పంపినటువంటి ప్రతి ఒక్క
తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితంలో మీరు తోడుగా ఉండండి. ఆ యొక్క సండే స్కూల్ని అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి. మరలా నీ చిత్తమైతే వచ్చే ఆదివారం మేమందరం సమకూడి నేను స్తుతించి కనపరచడానికి సహాయం చేయమని యేసు నామమున పెట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.